హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో, ఈరోజు వీడియోలో చిన్న కొలాబరేషన్ థింగ్ ఇది. సో, సైబర్ కిడీ అనే కంటెంట్ క్రియేటర్‌తోని మేము ఇద్దరం కలిసి ఒక కోర్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం. అది ఎథికల్ హ్యాకర్ ఫర్ బిగినర్స్‌కి. అండ్ ఇది బేసిక్ టు అడ్వాన్స్ ఉంటది. సో, సింపుల్‌గా బ్యాచ్ వైస్ కండక్ట్ చేస్తాం. లైక్ ఒక 15-20 పీపుల్ అట్లా బ్యాచ్ వైస్ కండక్ట్ చేస్తాం. రైట్. సో, టాపిక్స్ వచ్చేసి మనకి సేమ్ మన సీహెచ్ మోడ్యూల్‌లో ఉండే టాపిక్స్ అన్నీ కవర్ అయితాయి. సో, ఇంట్రొడక్షన్, స్టార్టింగ్, ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంది? దేనికి యూజ్ అయితదని. సో, నెట్వర్కింగ్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్. నెట్వర్కింగ్ గురించి ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ ఇస్తాం. సో, బిగినర్స్‌కి అర్థమయ్యేటట్టు. తర్వాత మనకి ఎన్విరాన్మెంట్, మన ల్యాబ్ సెటప్ ఎట్లా సెట్ జేయాలి. ప్లస్ రిమైనింగ్ టాపిక్స్ లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, నెట్వర్క్ స్కానింగ్, పాస్వర్డ్ అటాక్స్, డాస్, ఆండ్రాయిడ్ హ్యాకింగ్, సిస్టమ్ హ్యాకింగ్, స్టెగ్నోగ్రఫీ, సోషల్ ఇంజినీరింగ్, స్నిఫింగ్, క్రిప్టోగ్రఫీ, అనోనిమిటీ. సో, ఈ టాపిక్స్ అన్నీ అయితే కవర్ చేస్తామన్నమాట. సో, ఇన్ డీటెయిల్‌గా ఏం చెప్తాము అంటే లైక్ ఇంట్రొడక్షన్ టాపిక్స్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. అందులో టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ ఏంటి? ఫేసెస్ మనకు తెలుసు. 5 ఫేసెస్ ఉంటాయి హ్యాకింగ్‌లో. అండ్ 6 ఫేసెస్ ఉంటాయి ఎథికల్ హ్యాకింగ్‌లో. అండ్ టర్మినాలజీ. సో, బేసిక్ టర్మినాలజీ ఏమేమి ఉంటాయో అవన్నీ కవర్ చేస్తాం. అండ్ మనకి నెట్వర్క్ అండ్ అప్లికేషన్ థ్రెడ్స్ ఉంటాయి. సో, వాటి గురించి కూడా కవర్ చేస్తామన్నమాట. తర్వాత నెట్వర్కింగ్ టాపిక్స్ వచ్చేసి సో, బేసిక్‌గా నెట్వర్కింగ్ ఏంటిది? అసలకి హ్యాకింగ్‌లో నెట్వర్కింగ్ ఎందుకు యూజ్ అయితది? ప్లస్ డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతది? లోకల్ నెట్వర్క్ అంటే ఏంది? ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంది? ప్లస్ టీసీపీ త్రీ వే హ్యాండ్‌షేక్ ఎట్లా అయితది? ప్లస్ వెబ్ యాప్ ఏవైతే నెట్వర్కింగ్ ఉంటదో వాటి టర్మినాలజీ. సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ల్యాబ్ సెటప్. సో, ల్యాబ్ సెటప్ అంటే మనకు తెలిసిందే మన హ్యాకింగ్ టూల్స్, విర్చువల్ ఎన్విరాన్మెంట్, ప్లస్ విండోస్ మిషన్ ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి? ప్లస్ బోత్ ఎన్విరాన్మెంట్స్ విండోస్ అండ్ లైనక్స్‌వి కమాండ్స్ ఏమేమి ఉంటాయో, సో, అవన్నీ బిగినర్స్‌కి అర్థమయ్యేటట్టు చెప్తామన్నమాట. రైట్. అండ్ ఫుట్ ప్రింటింగ్, రికగ్నిషన్స్ మనకి తెలిసిందే ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేస్. సో, ఇందులో కొన్ని డిఫరెంట్ టూల్స్ ప్లస్ మన గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలి. ప్లస్ ఐపీ అంటే ఏంది? పోర్ట్ అంటే ఏంది? వాటి ఇంట్రొడక్షన్. ప్లస్ ఎఫ్పింగ్ టూల్ అనేది ఎట్లా యూజ్ చేస్తాం? దేనికి యూజ్ అయితది? అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామన్నమాట. తర్వాత నెట్వర్క్ స్కానింగ్‌లో మనకి స్కానింగ్ ఇంట్రొడక్షన్ ఒస్తది. లైక్ ఎన్‌మ్యాప్‌తోని ఎట్లా స్కాన్ చేస్తాం. ప్లస్ వల్నరబిలిటీస్ ఎట్లా ఫైండ్ చేయాలి స్కానింగ్ ఫేస్‌లో. రైట్. సో, బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వెబ్ యాప్స్ ఉంటాయో వాటి బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలి. సో, ఇవన్నీ స్కానింగ్ ఫేస్‌లో మనం తెలుసుకుంటామన్నమాట. తర్వాత పాస్వర్డ్ అటాక్స్. పాస్వర్డ్ అటాక్స్ మనకు తెలిసిందే. సో, బ్రూట్ ఫోర్స్ అటాక్, డిక్షనరీ అటాక్, ఒక లాగిన్ పేజ్‌ని ఎట్లా బ్రూట్ ఫోర్స్ చేయాలి. అట్లనే ఒక పాస్‌వర్డ్ ఉంది. పాస్‌వర్డ్ హాష్ ఉంది. దాన్ని ఎట్లా క్రాక్ చేయాలి. సో, కస్టమ్ వర్డ్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి. అండ్ అది కూడా టూల్స్‌తోని యూజ్ చేసుకొని వితౌట్ టూల్స్ కూడా ఎట్లా క్రియేట్ చేయాలి. ప్లస్ స్పెసిఫిక్ టార్గెట్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాంతోని వర్డ్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి. సో, వాటిని ఆ వర్డ్ లిస్ట్‌ని యుటిలైజ్ చేసుకొని డిక్షనరీ అటాక్ గాని, బ్రూట్ ఫోర్స్ అటాక్ గాని ఎట్లా యూజ్ చేస్తాం అనే దాని గురించి కవర్ చేస్తామన్నమాట. ఓకే. సో, డినయల్ ఆఫ్ సర్వీస్ మీకు తెలిసిందే. సో, మల్టిపుల్ ప్యాకెట్ సెండ్ చేస్తే ఆ వెబ్ యాప్ కానీ, సర్వీస్ కానీ రన్ కాదనమాట. సో, దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తాం. డాస్ అండ్ డీడోస్ అటాక్స్ ఎట్లా వర్క్ అయితాయని. ప్లస్ ఆండ్రాయిడ్ హ్యాకింగ్ టాపిక్స్ మనకు తెలిసిందే. ఆండ్రాయిడ్‌ని ఎట్లా హ్యాక్ చేస్తాం. పక్కా ల్యాప్‌టాప్ కావాలి. ఫోన్‌లో కాదు ఇది. ఓకే. సో, ఇందులో మనకి లోకల్ ఏరియా అంటే మన ఇంటర్నల్ నెట్వర్క్ లోపడుంటే ఆండ్రాయిడ్ ఎట్లా హ్యాక్ అయితది. ప్లస్ ఒక ఆండ్రాయిడ్ ఇంటర్నెట్ లోపడుంది. దాన్ని ఎట్లా హ్యాక్ చేయాలి. సో, అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. రైట్. తర్వాత విండోస్ హ్యాకింగ్. విండోస్ హ్యాకింగ్ వచ్చేసి మనకి విండోస్‌ని ఎట్లా హ్యాక్ జేయాలి? యాంటీవైరస్ ఉన్నప్పుడు ఎట్లా హ్యాక్ జేయాలి? యాంటీవైరస్ లేనప్పుడు ఎట్లా హ్యాక్ జేయాలి? సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. తర్వాత స్నిఫింగ్. స్నిఫింగ్ మనకు తెలిసిందే ప్యాకెట్ స్నిఫింగ్. సో, వైర్ షార్క్ యూజ్ చేసుకొని ప్యాకెట్స్ ఎట్లా క్యాప్చర్ చేస్తాం? సో, ప్యాకెట్స్‌ని ఎట్లా అనలైజ్ చేయాలి? అండ్ ప్యాకెట్స్‌ని ఎట్లా రీడ్ చేయాలి అనేది గురించి ఈ స్నిఫింగ్ టాపిక్‌లో కవర్ చేస్తామనమాట. తర్వాత సోషల్ ఇంజినీరింగ్. సోషల్ ఇంజినీరింగ్‌లో 3 పార్ట్స్ ఉంటాయి. సో, ఈ 3 పార్ట్స్ ఫుల్‌గా కవర్ చేస్తాం. రైట్. అండ్ స్టెగ్నోగ్రఫీలో మనం బేసిక్ ఇంట్రొడక్షన్ స్టెగ్నోగ్రఫీ అంటే ఏంది? చాలా మందికి తెలవదు. అండ్ దాని ప్రాక్టికల్ యుటిలైజేషన్ స్టెగ్నోగ్రఫీ ఎట్లా యుటిలైజ్ చేయాలి ఏంది అని. అండ్ రైట్. తర్వాత క్రిప్టోగ్రఫీ. సో, ప్రాక్టికల్‌గా క్రిప్టోగ్రఫీ ఎక్కడెక్కడ వాడతారు? అండ్ మనం ఇన్ కేస్ ఒక క్రిప్టోగ్రాఫిక్ ఎన్‌క్రిప్షన్ క్రియేట్ చేశామనుకో ఎట్లుంటది? దాన్ని ఎట్లా యుటిలైజ్ చేస్తాం? అనే దాని గురించి అయితే ఈ క్రిప్టోగ్రఫీ టాపిక్స్‌లో కవర్ చేస్తామన్నమాట. తర్వాత ఇక వైఫై హ్యాకింగ్ మనకందరికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది.
సో, వైఫైని ఎట్లా హ్యాక్ జేయాలి అనే దాని గురించి అండ్ అందులో మనకి ఎయిర్ క్రాక్ ఎన్‌జీ టూల్ గురించయితే చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. అండ్ ఆల్సో డీఎన్ఎస్ స్పూఫింగ్ వైఫైలో ఎట్లా జేయాలి అదంతా చెప్తాం. రైట్. తర్వాత లాస్ట్‌లీ అనానోమిటీ. సో, హ్యాకర్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ గదా! సో, మనం ఎథికల్ హ్యాకర్స్ బట్ సో, హ్యాకర్స్‌కి ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే, మన సేఫ్టీ మనం జూసుకోవాలి గాబట్టి, ఎవరికీ మన ప్రెజెన్స్ అయితే తెలవద్దు. సో, దాని గురించి మనం వీపీఎన్, ప్రాక్సీస్ ఎట్లా సెటప్ జేయాలి, అండ్ టార్ బ్రౌజర్ యూజ్ చేసుకొని డార్క్ వెబ్ ఎట్లా యాక్సెస్ చేయాలి, అందులో గూడా మనకి ఎట్లాంటి ఆహ్, ప్రాబ్లమ్స్ రాకుండా సర్ఫ్ ఎట్లా జేయాలి అనే దాని గురించయితే డిస్కస్ చేస్తామన్నట్టు. సో, ఇవి మోడ్యూల్స్ మనకి ఉన్నాయి. సో, ఇవన్నీ కవర్ చేస్తామన్నమాట. సో, ఇది లైక్ బిగినర్స్‌కి మీకెట్లాంటి నాలెడ్జ్ గూడా అవసరం లేదు. సో, స్టార్టింగ్ నుంచెల్లి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, టోటల్లీ 14 టాపిక్స్ అన్నమాట. రైట్. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు నాకు డైరెక్ట్ డీఎం జేయొచ్చు. లేదా కిడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పెడతా. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి పింగ్ చేసినా ఏం గాదు. రైట్. సో, కాస్ట్ గురించి, వాటి గురించి డిస్కస్ చేయనీకి ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయితది, ఆ డీటెయిల్స్ అన్నిటి గురించి డీఎం జేయండి. యాహ్! దట్స్ ఆల్ ఫర్ థిస్ వీడియో గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ జేయండి. లేకపోతే డైరెక్ట్ మెసేజ్ జేయండి. అండ్ మీరు నా వీడియో ఇదే ఫస్ట్ టైమ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌కి. థాంక్ యూ ఫర్ వాచింగ్.